విసిరికొడతాడు. శేఖర్ తనలో తాను నిరాశగా, ఇదంతా ఎందుకు? ఇంత డబ్బున్నా ఎవరూ లేరు, ప్రశాంతత లేదు, నిద్ర కూడా పట్టడం లేదు. అతను తన కిటికీ నుండి బయట చూస్తాడు. సాధారణ ప్రజలు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండటం చూస్తాడు. తన ఒంటరితనంతో దానిని పోల్చుకుంటాడు. శేఖర్ ఇప్పుడు నిరాశగా, అలసిపోయినట్లుగా, నిర్దేశం లేకుండా తిరుగుతున్నాడు. అతను లక్ష్మిని చూస్తాడు. ఆమె ఇప్పుడు వయసులో పెద్దదై, కాని ప్రశాంతంగా ఇతరులకు సహాయం చేస్తూ ఉంది. అతను రాఘవయ్యను కూడా చూస్తాడు. అతను గౌరవనీయమైన పెద్దాయనగా సలహాలిస్తున్నాడు. శేఖర్ లక్ష్మి ప్రశాంతమైన జీవితాన్ని, రాఘవయ్య గౌరవనీయమైన ఉనికిని గమనిస్తాడు. వారి సంభాషణలు వింటాడు. లక్ష్మి ఒక యువ పొరుగువారితో ప్రశాంతంగా, నిజాయితీగా జీవిస్తే చాలు బిడ్డా, దానికి మించిన ఐశ్వర్యం లేదు. రాఘవయ్య కొందరు గ్రామస్తులతో మెల్లగా, చెడు చేసినవాడు ఎప్పుడూ భయంతోనే బతుకుతాడు, మంచి చేసినవాడు నిర్భయంగా నిద్రపోతాడు. శేఖర్ ఇది వింటాడు. అతను తన వణుకుతున్న చేతులను, తన వెంటాడే కళ్లను ఒక ప్రతిబింబంలో చూస్తాడు. అతను లక్ష్మి ప్రశాంతమైన ముఖాన్ని, తరువాత రాఘవయ్య ప్రశాంతమైన ప్రవర్తనను చూస్తాడు. పశ్చాత్తాపం అతనిని కమ్మేస్తుంది. శేఖర్ తనలో తాను గొంతు బొంగురుపోతూ, నేను ఏం చేశాను? వీళ్ల శాంతమే అసలైన సంపద. శేఖర్ లక్ష్మిని కలుస్తాడు. అతను వినయంగా ఉన్నాడు. శేఖర్ లక్ష్మికి క్షమాపణలు చెప్పి తాను చేసిన తప్పులకు పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతాడు. శేఖర్ కష్టంగా గొంతు బొంగురుపోయి, లక్ష్మి, నన్ను క్షమించు. నేను నీకు అన్యాయం చేశాను. నీ పొలానికి, నువ్వు కోల్పోయిన దానికి నేను ఏదైనా తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. లక్ష్మి ఆశ్చర్యంగా, తరువాత కొంచెం ఆప్యాయంగా, నువ్వు మారిపోయావని విన్నాను శేఖర్. నాకు అప్పుడు కోపమొచ్చింది, కాని ఇప్పుడు పర్వాలేదు. నువ్వు మారడమే నాకు చాలు. లేదు లక్ష్మి, ఇది నా పశ్చాత్తాపం. నాకు శాంతి కావాలి. నేను నిజంగా మారాలనుకుంటున్నాను. అతను ఆమెకు చిన్న డబ్బు సంచి పరిహారం సూచిస్తూ ఇస్తాడు. ఆమెకు సహాయం చేయడానికి పనిచేస్తానని హామీ ఇస్తాడు. లక్ష్మి అతని మార్పును అంగీకరిస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత శేఖర్ చురుకుగా సామాజిక సేవలో నిమగ్నమయ్యున్నాడు. బహుశా ఇతరులకు న్యాయపరమైన విషయాల్లో నిజాయితీగా సహాయం చేస్తున్నాడు. పేదలకు సహాయం చేస్తున్నాడు. అతను రాఘవయ్య మరియు లక్ష్మితో కలిసి కనిపిస్తాడు. అందరిచే అంగీకరించబడి గౌరవించబడతాడు. వాతావరణం ప్రశాంతంగా, ఆశాజనకంగా, ప్రేరణనిచ్చేలా. శేఖర్ ఒకరికి సహాయం చేస్తున్నాడు, నిజాయితీగా సలహా ఇస్తున్నాడు. ప్రజలు అతన్ని గౌరవంగా పలకరిస్తారు.